श्री श्री चैतन्य चरितामृतो आदि लीला सप्तदश परिच्छेद। काल के আমরা আলোচনা করছিলাম মহাপ্রভু চাঁদ কাজে জিজ্ঞাসা করছিলেন, আচ্ছা বলো তো, গরু দুধ খাও আর সার দিয়ে ধান্য উৎপাদন কর, দুইজন পিতা মাতা স্বরূপ, তাদের বধ করছো তোমরা, এটা কি বিচার? অনেক কিছু বললেন। মহাপ্রভু বললেন, আর গোবধাটা একবার নিষেধ। তারপর তোমার মুখে কৃষ্ণ নাম শুনছি, এসব করলেন। তারপরে বলছেন, কাজী কহে মোর বংশে যত উপজীবে, তাহাকে তালাক দিব কীর্তন না বাঁধিবে। শুনি প্রভু হরি বলি উঠিলা আপনি, উঠিল বৈষ্ণব সব করি হরি ধ্বনি। এটাই গৌর প্রেমানন্দে হরি হরি বল। এইভাবে মহাপ্রভু সন্তুষ্ট হয়ে ওখান থেকে ఉట్లేం. ఆ విధముగా సాందకాజీ ఎప్పుడైతే వాళ్ళ వంశంలో వాళ్ళు ఎవరు కూడా మహాప్రభు యొక్క ప్రవర్తన సంకీర్తనానికి ఎవరు విరోధులు కాము అని చెబితే అప్పుడు మహాప్రభు సంతసించి ఒక్కసారిగా భగవన్నామాన్ని చేస్తూ వాళ్ళందరూ కూడా లేచారు. কীর্তন করিতে প্রভু করিলাগমন, সঙ্গে চলি আইসে কাজী উল্লাসিত মন। কাজী রে বিদায় দিল সে চিরনন্দন, নাচিতে নাচিতে আয়েলা আপন ভবন। এই মতে কাজী রে প্রভু করিলা প্রসাদ, ইহা যেই শুনে তার খণ্ডে অপরাধ। এইভাবে চাঁদকাজীকে মহাপ্রভু অনুগ্রহ করলেন। আর নিয়ম যদি কেউ শ্রেষ্ঠ ব্যক্তি যায়, তার সঙ্গে পেছনে কিছু পায়ে এগিয়ে যেতে হয়। এই নিয়ম অনুযায়ী চাঁদকাজী মহাপ্রভু এগিয়ে দিলেন। তারপরে আনন্দের সহিত নাচতে নাচতে তার গ্রহে প্রবেশ করলেন। যারা এই চাঁদকাজীর উদ্ধারের কাহিনী শুনেন, তাদের যদি কিছু অপরাধ থাকে সবকিছু অপরাধ চলে যাবে। ఈ విధముగా చైతన్య మహాప్రభు ఒకసారిగా హరిధ్వనులు చేస్తూ భక్తులంతో పాటు లేచి సంకీర్తన చేస్తూ వెళ్ళిపోతున్నారు. మర్యాదను అనుసరించి చాందకాజీ కూడా కొంత దూరం సాగనంపడానికి వచ్చి ఆయన వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ ఆనందం నృత్యం చేస్తూ వెళుతున్నట్ట. మహాప్రభు సాక్షాత్ భగవంతుడు ఆయనతో మాట్లాడాడు, అనుగ్రహించాడు, మామ అని చెప్పి సంబోధించాడు. ఎందుకన్నా ఏం కావాలి? ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయాడు. కాజీ రే విదాయి దిలో సచిరనందన్. ఈ విధముగా ఈ ఘట్టాన్ని ఎవరైతే వింటారో, ఏ విధముగా మహాప్రభు చాందకాజీ పైన అనుగ్రహం చూపించారో, దాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి ఇంకా అపరాధములు ఉండవు. ఏకదిన శ్రీవాసీర్ మందిరే গোসাই, নিত্যানন্দ সঙ্গে নৃত্যে করে দুই ভাই। শ্রীবাস পুত্রের তাহা হইল পরলোক, তবু শ্রীবাসের চিত্তে না জন্মিল শোক। ఒకనొక రోజుని శ్రీవాసపడిన ఒక ఇంటిలో చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుతోటి ఇంకా మిగతా వైష్ణవులు చక్కగా నృత్య సంకీర్తనం చేస్తున్నారట. ఆ విధముగా ఉండగా ఒక్కసారిగా శ్రీవాసపడిన ఒక పుత్రుడు పరలోకానికి వెళ్ళిపోయాడు, మృతి చెందాడు. అయినప్పటికీ శ్రీవాసు యొక్క చిత్తంలో ఎటువంటి శోకము లేదు, పుత్రుని అభిమానం లేదా? ఉన్నప్పటికీ సాక్షాత్గా నిత్యానంద ప్రభు మహాప్రభు సంకీర్తన చేస్తుంటే ఇంక అందగానే కావాల్సింది ఏమిట? মৃতপুত্র মুখে কইল জ্ঞানের কথন, আপনে দুই ভাই হইলা শ্রীবাসনন্দন। এ সমস্ত কাহিনী বৃন্দাবন দাস ঠাকুর চৈতন্য ভাগবতে ভালো করিয়া লিখলেন। ఈ వృత్తాంతం అంతా కూడా శ్రీ బృందావన దాస్ ఠాకూర్ చైతన్య భాగవతంలో విపులముగా వర్ణించారు. ఇక్కడ మృతపుత్రుడు యొక్క ముఖము నోటిమ్మట మహాప్రభు జ్ఞాన మాటలను వినిపించారట. ఇంకా అన్నారేమి నిత్యానంద మహాప్రభు ఇద్దరు కూడా, ఈ రోజు నుంచి మేమిద్దరము కూడా ఆయన యొక్క పుత్ర సమానం పుత్రులు అనుకోండి అని చెప్పి ఇద్దరు కూడా శ్రీవాస పండితుల యొక్క వాత్సల్య ప్రేమనిచ్చారు వాళ్ళకి.
তবে তো করিলা সব ভক্তি বরদান, উচ্ছিষ্ট দিয়া నారాయణీర్ করিলা সম্মান. ఆ విధముగా ఇంకా భక్తులందరినీ కూడా మహాప్రభు అనుగ్రహించారు. వాళ్ళ వాళ్ళ అభీష్టమైన వరములను ఇచ్చారు. శ్రీవాస పండితుడి యొక్క సోదరుడు కుమార్తె నారాయణీదేవి ఆయన అనుగ్రహించే మహాప్రభునికి ఉచ్చిష్ట ప్రసాదాన్ని ఇచ్చారు. ఆవిడ సన్మానించారు ఆ విధంగా ప్రసాదం ఇచ్చి. శ్రీవాసేర వస్త్రదియే దొరజీ జవన్, ప్రభు తారే కొరాయిలో నిజ రూప దర్శన్. శ్రీవాస పండితుడే కాకుండా ఆయన ఇంటిలో ఉండేటువంటి పని మనుషులు కూడా భగవంతుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఎవరో ఒక సాయువుట నిత్యానంద శ్రీవాస పండితుడి యొక్క దర్జీ, టైలర్, మిషన్ కుట్టేవాడు అన్నమాట, బట్టలు కుట్టిస్తూ ఉంటాడు. అతనికి మహాప్రభు రూపాన్ని చూపించారు. కాబట్టి ఏదో విధముగా భక్తుల యొక్క సాంగత్యము అనుబంధం పెంచుకున్నట్లయితే మనకు తప్పకుండా వాళ్ళతో పాటు మనకు కూడా భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఆ విధముగా ఆ దర్జీ, ముసల్మాన్ దర్జీకే మహాప్రభు అనుగ్రహ రూపు దర్శనం కొరాలి. देखिनु देखिनु बोली होइलो पागल, प्रेमे नृत्य करे होइलो वैष्णव आगल, आवेशे त्रिवा श्रीवासे प्रभु वंशी तो मागिलो, श्रीवास कोहि वंशी तोमार गोपी होरी नीलो. ఆ ముసల్మాన్ మహాప్రభు యొక్క భగవత్ రూపాన్ని దర్శనం చేసుకొని ఉన్మత్తుడైన నాటిని మొదలుపెట్టాట. చూశానని చెప్పి చాలా కాలం ఆ విధంగా ఆయన ఆవేశం ఉండిపోయిందిట. ఇంకా ఒకసారి ఆవేశముతో, కృష్ణావేశముతో మహాప్రభు శ్రీవాస పండితుడు నా యొక్క వంశీ ఏదయ్యా, నా మురళి ఏది, నా పిల్లగ్రోవి ఏదని అడిగాట. అప్పుడు ఆయన గోపికలు ఎత్తుకుపోయారు అన్నారు. నీ మురళిని కేనీ బలిగలవు, హరే కృష్ణ, బాసీ కొదాయ్, బాసీ కొదాయ్, బాసీ వంశీ बासी नहीं तो महाप्रभु जी का सोचता हमारा वंशी कोई शिवासमण बोलते हैं तुम्हारे गोपी का नहीं पड़ी गई गोपी स्त्री को नहीं गलो तुम्हारे बासी सुनी प्रभु बोलो बोलो बोले नो आवेशे श्रीवास वर्णे नो वृंदावन लीला रसे प्रथमे ते वृंदावन माधुर्य वर्णिलो सुनिया प्रभुर चित्ते आनंद बाड़िलो तबे बोलो बोलो प्रभु बोले बार बार पुनः पुनः कहे श्रीवास कोरिया विस्तार যখন এই গোপী নামটা শুনলো শ্রীবাস পণ্ডিত মুখতে মহাপ্রভু তার প্রেমাবেশ হলো আরো বলো বলতে বলেন তখন শ্রীবাস পণ্ডিত ব্রজলীলার বর্ণনা করতে লাগলেন বৃন্দাবনের রসটা বর্ণনা করতে লাগলেন মহাপ্রভু প্রেমের সহিত বৃন্দাবন মাধুর্যটা শুনতে শুনতে মহাপ্রভুর চিত্তে আনন্দ বাড়িল तबे बोलो बोलो प्रभु बोले बार बार पुनः पुनः कहे श्रीवास कोरिया विस्तार विस्तार कोरिया श्रीवास पंडित महाप्रभु काचे से ब्रजलीलाटा वर्णना करছেন वंशी वाद्ये गोपी गणेर बने आकर्षण तासाबार संगे जइছে बन विहारण ताहि मध्य छय ऋतु लीलार वर्णन मधुपान रासोत्सव जलकेली कथन बोल बोल बोले प्रभु सुनिया उल्लास श्रीवास कहेन तबे रास रसेर विलास कहिते सुनते ओइचे प्रातः काल हईल प्रभु श्रीवासेरे तोषी आलिंगन कइल भगवान जादेर प्रति सन्तुष्ट हन कि दान करें आलिंगन छाड़ा किछु देबे ना अनुग्रह मध्य सब आनंद रही आ विधमुगा श्रीवास पंडितुडुनी महाप्रभु आवेशमुतोटी अय्या ना मुरली अक्कड ना వంశీ అని అడిగారట అప్పుడు నీ వంశీ గోపికలు ఎత్తుకుపోయారట గోపికల యొక్క పేరు వినడు మహాప్రభుకి ఆవేశం కలిగింది చెప్పు 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 అన్నారట అప్పుడు శ్రీవాస పండితుడు ఎంతో ఉత్సాహముతోటి బ్రజలీలను వర్ణించడం మొదలుపెట్టారట దాంతో ఇంకా చెప్పు అంటే ఆయన కూడా వర్ణిస్తున్నట్టు
కృష్ణుడు యొక్క మాధుర్యమైన లీలను వర్ణిస్తూ వంశీవాదనము చేత భగవంతుడు ఏ విధంగా ఆ గోపికల వర్మనకు ఆకర్షించాడో, వాళ్ళతో ఏ విధముగా లీలలు చేశాడో, మొత్తం 6 ఋతువులు కూడా ఏ విధముగా బృందావనంలో ఒకేసారి ఉంటూ ఉంటాయో అవన్నీ వర్ణిస్తూ భగవంతుడు మధుపానము చేయడము, రాస విహారము చేయడము, శరీరములలో జలకేళి వనర్చడము, ఇవన్నీ కూడా వర్ణిస్తుంటే మహాప్రభు లోపల ఉల్లాసం పెరిగిపోతూ ఇంకా చెప్పు అంటున్నారట. శ్రీవాడస పండితుడు చెబుతూనే ఉన్నాడు, మహాప్రభు నిద్రపోకుండా వింటున్నాడు. ఆనందం వింటుంటే తెల్లవారుచుందట. దాంతో మహాప్రభు శ్రీవాస పండితుడు యందు మహా సంతుష్టుడై ఒక్కసారిగా ప్రేమాలింగనం ఇచ్చాడు. భగవంతుడు ఎవరితోటైనా సరే ఆయన సంతుష్టుడైనట్లయితే వాళ్ళకి ఆలింగనం ఇస్తారు. మిగతావన్నీ కూడా మామూలు. కానీ భగవంతుడి యొక్క ఆలింగన సుఖం అనేటువంటిది ఎన్నో జన్మల తపస్సు చేసినా కూడా లభించినటువంటి వస్తువు అన్నమాట. కాబట్టి దాన్ని ఇస్తూ ఉంటారట. ఆ విధముగా శ్రీవాస పండితుడు ఎంతో తృప్తి కలిగిన వాడే మా గౌరహరి ఒక్కసారిగా ఆయనకి ఆలింగనం ఇచ్చాడు. తబే ఆచార్యేరు ঘরে কইল কৃষ্ণলীলা, রুক্মিণ্যাদি রূপ প্রভু আপনে হইলা। হরি বল। কভু দুর্গা লক্ষ্মী হয়, কভু বা চিৎশক্তি, খাটে বসি భక్తగణే దిలా ప్రేమ భక్తి. ఒకనొక రోజుని మహాప్రభు ప్రేమ వయసముతో నేను ఈ రోజు చంద్రశేఖరాచార్య భవనములో రుక్మిణీ వేషముతో నాట్యం చేస్తానన్నారు. ఎక్కడ? कौन जगह है? महाप्रभु रुक्मिणी वेश नाट्य कौन जगह है? श्रृंगार करे कौन जगह है? चैतन्य मठ है। चैतन्य मठ है चंद्रशेखर आचार्य भवन है। चंद्रशेखर आचार्य भवन है। ఆ విధముగా ఆయన చక్కగా కృష్ణలీలలు చేశారట. రుక్మిణీ వేషముతోటి మహాప్రభు ఆనందముగా నృత్యం చేశారు. ఒక్కొక్కసారి దుర్గా రూపంతో, ఒకసారి లక్ష్మీదేవి రూపంతో, ఒక్కొక్కసారి చిచ్చక్తి రూపంతోటి ఆ విధంగా ఆయన రూపంలో మారుస్తూ చివరికి రుక్మిణి ఆవేశముతోటి కృష్ణుడు ఏ విధంగా రుక్మిణీదేవి వివాహం చేసుకోవడానికి పత్రం రాసిందో భగవంతుడు ఆమె యందు ఉన్నటువంటి ఆ ప్రేమని స్వీకరించి ఏ విధముగా ఆమెని ఉద్ధరించి తీసుకువెళ్ళిపోయిందంతా కూడా అక్కడ నాటక రూపంలో వర్ణిస్తున్నారట. వర్ణిస్తుంటే ఇలా చేస్తుంటే తెల్లవారుజాము అయిపోయింది. ఇంకా అందరూ కూడా అయ్యో మళ్ళీ అవకాశం రాదే, వెలుగు వచ్చేస్తే భగవంతుడు ఇలా ఇలా ఆప్చేస్తాడని చెప్పి వాళ్ళందరూ కూడా ఏడుస్తుంటే అప్పుడు అందరినీ కూడా మహాప్రభు జగన్మాతగా అందరిని శిశువులుగా తయారు చేసి వాళ్ళందరికీ సన్యాన్ని ఇచ్చారు, ప్రేమభక్తి ఇచ్చారు అన్నమాట. ఇదంతా కూడా చంద్రశేఖరాచార్య భవనంలో జరిగిందన్నమాట. దాని తర్వాత 7 రోజుల పాటు ఆ చోడంతా కూడా ఎంతో కాంతివంతంగా అయిపోయిందిట. తెలియని వాళ్ళకి తెలియదు, ఏదో కాంతిగా అనుకుంటున్నారు. కానీ తెలిసిన వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారు, ఆనందం అనిపిస్తున్నారు. ఏకదిన మహాప్రభు నృత్య అవసాని, ఏకో బ్రాహ్మణి ఆసి ధురిలో చరణే, చరణేరు ధూళి సేయి লয় বারবার, দেখিয়া ప్రభురు దుఃఖ హొయిలో అపార్. ఒకనొక రోజుని భగవంతుడు నృత్యం చేసి అయిపోయింది. ఇంకా అలసిపోయిన ఆ సమయంలో ఒక ముసలామె వచ్చి, ఒక బ్రాహ్మణ స్త్రీ ముసలమ్మ వచ్చి మహాప్రభు యొక్క చరణములు పట్టుకొని ఆయన చరణధురుని మాటికి తీసుకోవడం మొదలుపెట్టింది. ఒకసారి చూసి సరిపోతుంది కదా. దాంతో మహాప్రభుకి దుఃఖం కలిగింది. ఆయన అంటున్నారుట, এই সেই ক্ষণে ধাইয়া প্রভু গঙ্গাতে পড়িল, నిత్యానంద హరిదాస ధొరి ఉఠాయిలో. ఆ విధంగా చూసుకుంటే మహాప్రభు లోపల దుఃఖం కలిగి, అపారమైన దుఃఖం కలిగి ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తానని చెప్పి మహాప్రభు ఒక్కసారిగా గంగా నది దూకేశారట. వెంటనే నిత్యానంద ప్రభు, ఇంకెవరు, హరిదాస్ ఠాకూర్ ఇద్దరు కూడా నీళ్ళలో దిగి మహాప్రభుని పట్టుకుని పైకి తీసుకొచ్చారన్నమాట. విజయ ఆచార్యేరు ঘরে সে রাত্রে রহিলা, ప్రాతకాలే భక్త సభే ঘরে লইয়া గెల. రాత్రి విడిపోయిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళకుండా ఇంకో తోడ కూడా బిజీగా
ఆచరించి వాళ్ళ ఇంట్లో ఉండిపోయారట. ప్రాతకాలం వెలుగు వచ్చిన తర్వాత మళ్ళీ మహాప్రభుతో ఆయన ఇంటికి వెళ్ళారు. మన వాడైతే మేమైతే ఇస్తే పాతదోడు తీసుకుంటే ఇంకా అంత ఇంకా తీసుకుంటాం. 10,000 ఇచ్చేయడం 20,000 ఇచ్చేయడం చదవదు అడుక్కోవడం. అలా కాదు, అది ప్రేమ సంపద అనబడేది, ఇవ్వకూడదు. అది ఏకదిన గోపీ భావే గృహేతే బొసియా గోపీ గోపీ నామలో అయి విషణ్ణ హోయ్యా. ఒకసారి ఆ బృందావన భావములో మహాప్రభు భావితుడైపోయి గోపికల యొక్క ఉత్కృష్టమైనటువంటి వాళ్ళ ప్రేమభక్తిని స్మరిస్తూ గోపీ గోపీ గోపి అనుకుంటున్నారట. ఆ సమయములో వచ్చాడు ఒకడు. ఏక పొడువా ఆయిలో ప్రభుకే దేఖితే గోపీ గోపీ నామ సుని లాగిలో బోలితే కృష్ణ నామ నాలో క్యాని కృష్ణ నామ धन्य गोपी गोपी बोलिलेवा केवा হয় পুণ্য। ও এসে আর গুরুকে উপদেশ দিচ্ছে, আর বলছে আরে কি হলো গোসাই, আজকে গোপী গোপী নাম হচ্ছে কেন? আরে গোপী গোপী কোটি না, কৃষ্ণ নাম ছেড়ে দিয়ে গোপী ভাব গোপী নাম বলছো কেন? কৃষ্ণ নাম জপ করলে স্মরণ করলে পুণ্য হয়, আর গোপী নাম করলে কি হয় জিজ্ঞাসা করছে সেই পড়ুয়া। কৃষ্ণ নাম না লব করে কেন কৃষ্ণ নাম ধন্য, কৃষ্ণ নাম ভগবানের নাম ওটা ছেড়ে দিয়ে তুমি ওটা জপ করছো না কেন? গোপী গোপ নাম শুনছো কেন? হ্যাঁ, గోపీ నామ సున్లే కి గోపీ నామ బోలే పుణ్యం హాయ్. ఏమయ్యా చదవేస్తావు అనుమతి పోయితే ఆ విధంగా నువ్వు కృష్ణనామను వదిలిపెట్టి మహాప్రభు ఒక రోజుని గోపీ భావముతోటి కూర్చొని గోపీ గోపి పేరు చెప్తున్నారు, జపం చేస్తున్నారు. మహాప్రభు దర్శనం చేసుకోవడం ఒక విద్యార్థి వచ్చాడు. ఆయన చూసి మహాప్రభు అన్నట్ట, ఏమిటయ్యా కొత్తగా ఉంది ఈరోజు నువ్వు గోపీనామం చెబుతున్నావు. గోపీనామం చెప్తే ఏముంది, కృష్ణనామం చెబితే పుణ్యం వస్తుంది. గోపీనామం చెబితే ఏమవుతుంది, কি পুণ্য, ఏ పుణ్యం వస్తుంది? సుని ప్రభు క్రోధే కొయిలో কৃষ্ণে দোষোদ্গার ঠ্যাঙ্গা লইয়া উঠিলা প্রভু পড়ুয়া মারিবার ভয়ে পালায় পড়ুয়া প্রভু পাছে পাছে ধাই আস্তে বেস্তে ভক্তগণ প্রভুরে রহাই প্রভুরে শান্ত করি আনিল নিজ ঘরে পড়ুয়া পালাইয়া গেল পড়ুয়া সভারে পড়ুয়া সহস্র যাহা পড়ে একঠাই প্রভুর বৃত্তান্ত দ্বিজ কহে তাহা যাই শুনি ক্রোধ হইল কইল সব পড়ুয়ার গণ সবে মিলি করে তবে প্রভুর নিন্দন। এইভাবে ওই পড়ুয়া মহাপ্রভু যখন গোপীদের নাম জপ করতে নিষেধ করে কৃষ্ণ নাম পুণ্য এটা বলছেন, তখন মহাপ্রভু কৃষ্ণ নাম ধরে কৃষ্ণ নামে তিনি সমস্ত নিন্দা করা শুরু করেছে। শুধু ভগবান হয়ে এরকম ভগবান একটা আবলাকে মেরে দিল কেন, পুতনাকে মারলো, গোপীগণ এত কষ্ট দিচ্ছে, সে কি সমস্ত কিছু ওরা দোষগুলি উদ্গার করতে লাগল মহাপ্রভু। এই পড়ুয়াগুলো শুনে হা 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 আমাদের পণ্ডিত মশাইয়ের মাথা খারাপ হয়ে গেল, সবার মাথা ঝিমে যাচ্ছে। আর করি কি লাভ, কার কানে ঢুকছে 1 2 3 4 হরে কৃষ্ণ, কি হলো কি? তখন ভয়ে পালাইয়া পড়ুয়া প্রভু পাছে পাছে ধাই। যদি গৌরের ঠ্যাং দিয়ে হচ্ছে করে পেটাবে, ভয়ে পালাচ্ছে পালাতে পালাচ্ছে। যে জায়গায় পড়ুয়ার সবাই আছে ওই জায়গায় ঢুকলো, ওখানে হাজার হাজার ছেলেরা পড়ছে। ওখানে গিয়েই বলছে এইরকম, আমি ভালো কথা বলতে গেলাম আমাকে মারতে আসছে। হ্যাঁ, পড়ুয়া সহস্র শুনি ক্রোধ কইল সবু পড়ুয়ার গণ। এই বৃত্তান্ত শুনে সমস্ত বিদ্যার্থীগণ যারা পড়াশোনা করছে সবাই তারা আশ্চর্যান্বিত হয়ে মহাপ্রভু নিন্দা করতে লাগলো। আর সবদেশ ভ্রষ্ট কইল একলা নেমাই ব্রাহ্মণ মারতে চাহে ধর্ম ভয় নয়। সমস্ত দেশকে ভ্রষ্ট করে দিল নেমাই পণ্ডিত, এখন ব্রাহ্মণকে মারতে আসছে,
ধর্মের কোনো ভয় নাই। পুনঃ যদি ওইছে করে মারিব তাহারে, কোন বা মানুষ হয় কি করতে পারে। যদি আবার যদি গৌর এরকম যদি করে না, আমরা মিলে তাকে পেটাবো। কাকে কাকে পেটাবে? কাকে পেটাবে? গৌরী পেটাবে, পড়ুয়াগণ। আবার যদি এরকম আচার করে না, দেখে নিব ব্রাহ্মণ হলে কি হবে, ঠিক করে নেব, কে ঠেকাবে দেখবো। প্রভুর নিন্দাই সবার বুদ্ধি হইল নাশ, সুপঠিত বিদ্যা কারো না হয় প্রকাশ। যে মুহূর্তে ভগবানকে এরকম নিন্দা করতে লাগলো, ভালো ভালো পড়াশোনা করে ছেলে পর্যন্ত কি পড়েছে আর মনে আসছে না। এরকম মত্ত স্মৃতি জ্ঞান অপোহনঞ্চা, ভগবানের চরণে অপরাধ করলে মনে আসবে না। কর্ণ তার যখন প্রাণ প্রয়োগ করবে তখন তার মন্ত্র মনে আসছে না। দিগ্গজীয় পণ্ডিত তর্ক করে মহাপ্রসঙ্গে তার মুখে কথা আসছে না। ভগবানের প্রতি যদি অপরাধ হয় তাহলে তার গতি এইরকম মনে আসে না কোন মানুষ। তথাপি ধাম্বিক পড়ুয়া নামর নাহি হয়, যাহা দাহা চাহা প্রভুর নিন্দা হাসি সে করায়। এরকম হলেও তাদের কোনো বুদ্ধি ফিরছে না। তারা নম্র হচ্ছে না। নম্র হয়ে মহাপ্রভুর কাছে গিয়ে, প্রভু তোমাকে আমরা এরকম নিন্দা করলাম, ক্ষমা করো, আমাদের যেগুলো পড়েছে সেগুলো মনে আসছে না, আবার যেন বিদ্যাটা আমার মুখে আসুক, এরকম আশীর্বাদ করুন, সেরকম যাচ্ছে না, তারা জিজ্ঞাসা করছে না। তখন কি হলো, তারা অহংকারী লোক, কেন করবে, আরো হাসি হাসে নিন্দা করা শুরু করছে। সর্বজ্ঞ গোসাই জানি সবার দুর্গতি, ঘরে বসি চিন্তে নতা সবার অব্যাহতি। কিন্তু মহাপ্রদয়াবান তিনি ঘর মধ্যে চিন্তা করছে এই সমস্ত লোকের উদ্ধার কি করে হবে। ভগবানের নিন্দা করবে, তার নাম পর্যন্ত ছাড়বে না তাকে, সেজন্য তাদের কি করে উদ্ধার হয় তারা మహాప్రభు చింత కూర్చొని ఈ మహాప్రభు చింత కోరు. ఈ విధముగా ఎప్పుడైతే మహాప్రభు ఇంట్లో కూర్చుని గోపి అని గోవివాహంతో గోపీనామం చెబుతున్నాడు, ఆ సమయంలో ఒకనొక పండితుడు విద్యార్థి గురువుగా నమస్కారం చేయడం కోసం వచ్చాడు. ఆయన విని అంటున్నాడు, అయ్యా కృష్ణనామం చెప్పినట్టు జపం చేయడానికి అసలు పుణ్యమైనా వస్తుంది, గోపీనామం జపం చేస్తే ఏం వస్తుందయ్యా అని చెప్పి ఆయన కొంచెం వెటకారంగానో నిందగానో పరిహాసం మాట్లాడాడు. దాంతో మహాప్రభు కోపం వచ్చి కృష్ణనామం దోషాలని ఆయన చెబుతూ కర్రపుట్టిన వెళ్ళాట ఆ విజయం కొట్టడం కోసం. వాడు భయపడిపోయి పారిపోతూ ఆయన ఎక్కడికి విద్యార్థులు చదువుకుంటున్నారో వందలాది వేలాది విద్యార్థులు అక్కడికి వెళ్ళి వినండయ పరిస్థితి ఎలా ఉందని చెప్పారట. వాళ్ళందరూ అటువంటి వాళ్ళే, వాళ్ళని ఏమైపడి నిందించ మొదలుపెట్టారట. ఆ నిందితుల కారణముగా బాగా చదివేటువంటి పండితుడు ముఖములో కూడా ఒక అక్షరం జ్ఞాపకం రావడాలే. ఎవరైతే వైష్ణవ అపరాధం చేస్తారో వాడి యొక్క పరిస్థితి ఈ విధంగా ఉండదని మహాప్రభువు హెచ్చరిస్తున్నారన్నమాట. సరే, ఆ విధంగా అయిపోయిన తర్వాత భక్తులు వచ్చారు, ఏమైంది అని అడిగితే వాళ్ళని చెప్పారన్నమాట. సరే, ఎందుకు మీరు కృష్ణనామం చేసుకోండి, తర్వాత చూద్దామని చెప్పారన్నమాట. ఆ విధంగా అందరూ కూడా భగవనామం చెప్పడం కోసం ప్రారంభించారు. కానీ ఈ విద్యార్థికి ఈ విధంగా ఏమి రాకపోయినా కూడా అహంకారం ఉన్న కారణంగా మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడిగినట్లయితే మహాప్రభు ఇచ్చేవారు. కానీ లోపల అహంకారం ఉన్న కారణముగా వెళ్ళలేదన్నమాట. పైగా ఈయన సర్వజ్ఞుడు, ఎవరు, ఒక బ్రాహ్మణుడు అన్నమాట. అప్పుడు అనిపిస్తున్నాడు భగవంతుడు మహాప్రభు అనుకుంటున్నాడు, సర్వజ్ఞుడు, వీళ్ళందరూ ఈ విధంగా నన్ను ఆడిపోసుకుంటున్నారు, దీనివల్ల వాడికి శుభాలు చేకూరవు. నేను అందరి యొక్క కళ్యాణం కోసం అవతరించాను, కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ అపరాధం అయినట్లయితే వాళ్ళు ఉండిపోతారు కదా అని చెప్పి వాళ్ళకి
వాళ్ళు కూడా ఈ విధముగా ఈ అపరాధం నుంచి బయటపడి భగవంతుడి యొక్క ప్రేమను పొందుతారు. ఆ విషయం గురించి మహాప్రభు ఇంట్లో ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఏం చేస్తారో చెబుతారు మనం కూడా విందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.